ఇది ఇది దారుణం, ఇది దారుణం. దీన్నే నేను ప్రశ్నించా. ఇక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లోవర్ కోర్టులో నన్ను ఊరికనే ఇలా పిలుస్తున్నారు సార్, నేను ముఖ్యమంత్రిని, నేను బిజీగా ఉన్నాను, వెళ్ళలేకపోతున్నానని చెప్పి నాకు రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకి వెళ్లకుండా హైకోర్టు అని ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ వేసాడు 5 ఏళ్ళ క్రితం, 4.5 ఏళ్ళ క్రితం. వేసినప్పుడు సిబిఐ కోర్టు దాన్ని తిరస్కరించింది. తిరస్కరిస్తే ఈయన హైకోర్టుకి వెళ్ళి, ఇదేదో గేమ్లో ఉంది, హైకోర్టుకి వెళ్ళి ఏమంటే నా కేసు హైకోర్టులో పెండింగ్ ఉందంటే, హైకోర్టులో యాక్చువల్గా సిబిఐ కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద స్టే ఇవ్వాల. స్టే ఇవ్వకుండా మరి స్టే ఇవ్వనప్పుడు వీడు చర్యలు తీసుకోవాలి సిబిఐ కోర్టు. అవును, ఓహో హైకోర్టులో ఉందా, ఓకే దట్స్ ఓకే, మరి తొందరగా తేలాలి కదమ్మా, నేను స్టే ఇవ్వలేదు కదా అని అంటాం తప్ప నువ్వు రా అని చెప్పలా. అలా అక్కడ 2 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత ఫైనల్గా ఓకే ఈయన ముఖ్యమంత్రి బిజీ అంటున్నాడు కదా, బాగా అవసరమైతేనే పిలవండమ్మా, ఉట్టినే పిలవద్దమ్మా, అతను కోరినట్టు ఉట్టునే పిలవద్దు, అవసరమైతే పిలవండి, అవసరం అని పిలిచినప్పుడు మటుకు వెళ్ళాలి రే అని చెప్పి వీళ్ళకి చెప్పారు. కానీ అవసరమైన అతను పిలిచింది లేదు, ఈ గత సంవత్సరంగా ఇతను వెళ్ళింది లేదు. ఇంకా గమ్మత్తు ఏంటంటే సిబిఐ ఏమండి ఇది చాలా అన్యాయం, కోర్టుకు రావద్దని చెప్పి ఈ హైకోర్టు ఇలా ఆర్డర్ ఇవ్వటం ఏంటి అని సుప్రీంకోర్టుకి వెళ్ళాలి కదా, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళాలా. ఇది డెఫినెట్గా బ్లేటెంట్గా ఇదేదో చూడబోతే మరి కొంచెం అది అనిపిస్తుంది డెఫినెట్గా. మరి ఎందుకంటే అంత క్లియర్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం తప్పు పట్టవలసింది భారతీయ జనతా పార్టీని కాదు. నేను అనట్లేదండి బాబు, బీజేపీని అనట్లేదు. మీరు బీజేపీ మీద కూడా వాళ్ళని ఇవ్వట్లా, మీరు అంటారేమో నేను అంటున్నానండి బాబు, అనట్లేదు సార్, అంటారేమో అని నేను బీజేపీ మీద, నేను తెలుగుదేశం మీద, జనసేన మీద, బీజేపీ మీద ఎటువంటి ఏగా వాళ్ళకుండా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నా పాయింట్ ఏంటంటే కూటమి అభ్యర్థిగా నా మీద ఉంది. కాదు, నా పాయింట్ ఏంటంటే ఆ రోజున మిమ్మల్ని ఎత్తుకుపోయినట్టు ఎవరైనా ఒక కామన్ మ్యాన్ ఎత్తుకుపోతే పరిస్థితి ఏంటి? మీరు కాబట్టి కాస్త ఇంతో అంత పలుకుబడి, కాస్త ఆర్థికంగాను, లేకపోతే ఎంపీగా ఉన్నారు. ఎంపీలు కూడా అందరికీ ఆ సీన్ ఉండదులే, ఏదో మీలాంటి వాళ్ళకు కొద్దిమంది ఉన్నట్టున్నారు కాస్త ఈ స్థాయిలో పలుకుబడి ఉన్నవాళ్ళు. అదే ఒక అమాయకుడినో లేకపోతే ఒక కామన్ మ్యాన్నో లేకపోతే ఒక పిచ్చోడు అంటే పాపం మామూలు తీసుకెళ్తే పరిస్థితి ఏంటి? అది ఇంటికి వచ్చేవాడో లేదో కూడా డౌటే కదా. సో అలాంటి వ్యవస్థలు ఈ విషయంలో కూడా అలా ఎందుకు ఉండట్లేదు? ఎంతకాలం ఇలా? దురదృష్టం డెఫినెట్గా. అంటే న్యాయం కోర్టు కూడా ఏంటంటే మనం కోర్టుకి వెళ్ళాలి, మనం అభ్యర్థించాలి. సో సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఫాలో అవ్వండిరా బాబు అని చెప్పడానికి కూడా నాకు 3 సార్లు కోర్టులో రిప్రజెంటేషను, 3 సార్లు సీనియర్ న్యాయవాది కూడా వాదించవలసి వచ్చింది. సో న్యాయం దొరికినప్పటికీ కూడా కామన్ మ్యాన్కి మరి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో న్యాయం జరగటం కొంచెం కష్టంగానే ఉందండి. అంటే నాకు ఈ దర్యాప్తు సంస్థల లాయర్ల గురించి ఒక మాట చెప్పండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి. కాదండి, ఇప్పుడు ఇంకో చిన్న కాంట్రాస్ట్, వెంకటకృష్ణ గారు చిన్న కాంట్రాస్ట్ చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారేమో 5 ఏళ్ళైనా సరే వీళ్ళు నోటీసులు ఇచ్చినా ఈయన రాడు, నేను హైకోర్టులో పిటిషన్ వేసాను ఆగేస్ అంటే వీళ్ళు ఆగారు. సరే ఇందాక మనం చెప్పుకున్నాం కదా. కానీ లోకేష్ గారి మీద ఆయన ఏదో రెడ్ బుక్ పట్టుకుని ఏదో అన్నారు, మాకు భయం వేసేస్తుందండి, ఇలా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి అని చెప్పి వీళ్ళు ఒక ఫిబులెస్గా మాట్లాడటం, దానికి కోర్టుకు వెళ్ళిపోవటం, కోర్టుకు రాలేదు, నోటీసులు తీసుకోలేదు అని చెప్పి ఇంత గొడవలు చేయటం. అరే ఎవడో పోలీసు వాళ్ళు కంగారు పడ్డాడని చెప్పి ఏమన్నా ఆ బుక్లో మా పేరు ఉందేమో మమ్మల్ని భయపెడుతున్నాడు, ఏమన్నా ఫలానా కూడా పేరు ఉందని చెప్పి ఆయన చెప్పాడా? ఏదో ఊరికైనా అల్లరి చేయడానికి
ఇది హడావుడి చేయడం, కోర్టుకు రాలేదని చెప్పి సాక్షిలో ఫ్రంట్ పేజీలో వేసుకుంటాం. అరే సిగ్గుందా? 3000 చిల్లర సార్లు కోర్టుకు రమ్మని చెప్పినా కూడా కోర్టుకు వెళ్లకుండా, అరే నాకు నోటీస్ అందలేదురా బాబు అని చెప్పి ఆ వ్యక్తి చెప్తూ ఉంటే ఆయన బిజీలో ఉన్నాడు. ఇవాళ రోజుకొక ఊర్లో మరి లోకేష్ గారు మరి తిరుగుతున్నాడు. మరి తిరుగుతామంటే ఎలాగ డైరెక్ట్గా సర్వ్ చేస్తే అందకపోవచ్చు, దాన్నే ఉంది. అందలేదురా బాబు అంటే ఇంత గొడవ చేసేస్తున్నారు.